అమరావతిలో సీఎం చంద్రబాబు సొంతింటికి రేపు భూమి పూజ చేయనున్నారు. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాజధాని అమరావతి పనులకు సంబంధించి ఇప్పటికే 90% పైగా టెండర్లు ఇచ్చేసిన ప్రభుత్వం అటు ఇక్కడ పనులను కూడా చురుగ్గా వేగవంతం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో రాజధానిలో తన సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దానిలో భాగంగా ఇప్పటికే వెలగపూడి రైతులు కంచర్ల ఓంకార్ అదేవిధంగా కంచర్ల కిరణ్ వద్ద నుండి దాదాపు 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం మనం ఆ భూమి వద్దే ఉన్నాం. రేపు ఉదయం 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, అదేవిధంగా బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకుని భూమి పూజ, తమ నివాసానికి సంబంధించి భూమి పూజను ఇక్కడ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటి నిర్మాణం, అదేవిధంగా క్వార్టర్స్, ఎవరైతే సెక్యూరిటీ గార్డులకు సంబంధించిన క్వార్టర్స్, ఇవన్నిటికీ సంబంధించిన ప్రణాళిక కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్లాన్ కూడా సిద్ధమైన నేపథ్యంలో ఇక భూమి పూజ నిర్వహించిన అనంతరం ఆ సమయంలో తమ బంధువులు దాదాపు 200 మంది బంధువులు కూడా ఈ కార్యక్రమానికి, ముఖ్యమంత్రి బంధువులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేవలం భూమి పూజ కార్యక్రమానికి మాత్రమే ఇక్కడికి వస్తారు. తర్వాత భూమి పూజ కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఆయన సచివాలయానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గత 5 ఏళ్లుగా అంటే వైసీపీ హయాంలో ఏదైతే అమరావతి సంబంధించి పూర్తి స్థాయిలో అమరావతిని నిర్వీర్యం చేసేయడానికి అనేక ప్రయత్నాలు అప్పటి ప్రభుత్వం చేసింది. అయితే కూటమి సర్కార్ ఎప్పుడైతే బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిందో నాటి నుంచి నేటి వరకు కూడా అమరావతి పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక ఇంటి డిజైన్లు, ప్లాను, వీటన్నిటిని కూడా ఇప్పటికే దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. రేపు ఉదయం దంపతులిద్దరూ పూజా కార్యక్రమం నిర్వహించాక ఇక ఇంటి నిర్మాణానికి సంబంధించి పనులు కూడా ప్రారంభమవుతాయని తెలుస్తోంది. వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 25,000 చదరపు గజాలకు సంబంధించి కంచర్ల ఓంకార్, కంచర్ల కిరణ్లకు సంబంధించిన భూమిని ముఖ్యమంత్రి కొనుగోలు చేశారు. ఆ భూమిలోనే రేపు భూమి పూజ కూడా చేయబోతున్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు కూడా 2-3 సార్లు నిర్వహించారు. అదేవిధంగా ఈ స్థలంలో గృహం అదేవిధంగా భద్రతా సిబ్బంది గదులు, వాహనాల పార్కింగు, లాను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. ఒక కుటుంబంలోని 3 సభ్యుల నుంచి ఈ స్థలం కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. కంచర్ల ఓంకార్ అదేవిధంగా కంచర్ల కిరణ్ వారి కుటుంబ సభ్యుల నుంచి ఈ స్థలాన్ని అయితే చంద్రబాబు కొనుగోలు చేశారు. ఈ తరువాత ఈ స్థలానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే రాజధానిలోని E6 రోడ్డుకు ఆనుకుని ఈ స్థలం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ E6 రోడ్డు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. E6 రోడ్డు, ఈ రాజధానిలో ఉన్నటువంటి E6 రోడ్డు, కీలకమైనటువంటి E6 రోడ్డు మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయాన్ని అదేవిధంగా హైకోర్టును కూడా కలిపే రోడ్డుగా ఇది మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా కీలకమైనటువంటి భవనాలు, గెజిటెడ్ ఆఫీసర్స్ భవనాలు కావచ్చు, NGV నివాస సముదాయాలు కావచ్చు, న్యాయమూర్తుల బంగ్లాలు కావచ్చు, తాత్కాలిక హైకోర్టు కావచ్చు, అదేవిధంగా విట్ గవర్నమెంట్ కాంప్లెక్స్, అదేవిధంగా 2 కిలోమీటర్ల దూరంలోనే ఇవన్నీ కూడా ఉండే విధంగా ఈ ప్రాంతం అయితే ఉంది. చాలా స్ట్రాటజిక్ లొకేషన్లో ఈ ప్రాంతం ఉంది. మనకు ఇప్పుడు ఆ బిల్డింగ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నివాస సముదాయాలుగా ప్రభుత్వం నిర్మించిన భవనాలు. ఆ పక్కనే కనిపిస్తున్న భవనాలు IAS IPS అధికారులకు సంబంధించినటువంటి టవర్స్. అదేవిధంగా ఇటువైపు చూస్తే కనుక SRM యూనివర్సిటీ కూడా మనకు కెమెరాలో చూడొచ్చు. SRM యూనివర్సిటీకి చాలా దగ్గరగా ఉంది. మరోవైపు హైకోర్టు, తాత్కాలిక హైకోర్టు కూడా ఇక్కడికి సమీపంలో ఉంది. దీని వెనుక అంటే ఇంటి వెనుక భాగంలోనే సచివాలయం, ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయం కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. త్వరలోనే సచివాలయ భవనాలకు అదేవిధంగా అంటే ఐకానిక్ బిల్డింగ్స్కు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు అంటే ఇప్పటికే వాటిలో కొంతవరకు పనులు పూర్తయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరలా పునఃప్రారంభించేందుకు సాక్షాత్తు ప్రధానమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ పనులన్నీ కూడా పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దానిలో భాగంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఈ నెల 3వ వారంలో కూడా ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ABN ఆంధ్రజ్యోతి.